అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడువాడ క్రీడల కోలాహలానికి వేదికైంది. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి క్రీడా మైదాన అభివృద్ధికి సంబంధించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ పోటీలో పాల్గొనేందుకు 7 జట్లు తరపున 100 మంది యువ క్రీడాకారులు సిద్ధమయ్యారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి కేంద్రీకరించి శారీరక మానసిక దృఢత్వాన్ని పొందాలని ఎమ్మెల్యే సూచించారు. యువకుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి వేదికలు అవసరపడతాయని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిపిఎన్ వారిగా ఏదైతే భోగి, కనుమ, సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నటువంటి చౌడువాడ సర్పంచ్ ఎరికినాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచిగా, ఎందుకంటే క్రికెట్ అనేది ఇప్పుడు మంచి ప్రాధాన్యత ఉంది. మంచి వాతావరణంలో, మంచి స్టేడియంలో, మంచి గ్రౌండ్గా కూడా అనుకూలంగా ఉన్న సందర్భంగా ఉత్సాహపరచడానికి, యువతను ప్రోత్సహించడానికి వేళ క్రీడా ప్రోత్సాహంతో భాగంగా వేళ కుమార్ గారు, అలాగే మహేష్ గారు, రాము గారు, అందరూ పెద్దలందరూ కలిపి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ సంతోషం, ఎందుకంటే యువత ఖాళీగా ఉంటే వేరే వేరే మార్గాల్లోకి వెళ్తారు. ఇలాంటి పండగలప్పుడు, సంక్రాంతిలప్పుడు అందరూ కలిసి ఉండే రోజులు కనుక కబడ్డీ అని ఒకటి, కబడ్డీ కూడా ఇప్పుడు నేషనల్ గేమ్ అయింది. క్రికెట్ ఎప్పటి నుంచో నేషనల్ గేమ్ అయింది. అందుకే ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇది విజయవంతం కావాలని అందరూ కూడా స్పోర్ట్స్మెన్షిప్తో కొనసాగించాలని కోరుతూ ఈరోజు క్రీడలకు కూడా ప్రతి హై స్కూల్స్ కూడా ప్రోత్సహించాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేలి యోజనలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు మాడుగుల హై స్కూల్ని టేకప్ చేశారు. మొన్న కూడా వాలీబాల్ సెట్, అంతకుముందేమో ట్రాక్, షటిల్ కాక్ అది ఓపెన్ చేసాం. మాడుగులనే కాకుండా అన్ని హై స్కూల్స్ కూడా మొన్న గవర్నమెంట్. అల్లూరు జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో 99 టీవీ క్యాలెండర్